వివాదాస్పదమవడానికి కారణం ఏంటి? పొలిటికల్ క్యాంపెయిన్ అంతే. దయాకర్ గారు, సరే ఇప్పుడు మేడిగడ్డ దగ్గర పిల్లర్ కుంగింది, ఓకే. ఇప్పుడు మీరు తుమ్మిడి హట్టి కట్టాలనుకున్నారు అనుకోండి, కట్టాలన్నా మళ్ళీ ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది, ఓకే. ఇప్పుడు ఈ ప్రాజెక్టు సరే మంచో చెడో మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారో, దాన్ని అన్నారం, సుందిల్లా లేకపోతే అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు కదా, మేడిగడ్డను వదిలేసి ఈ మేడిగడ్డను కూడా రిపేర్ చేయవచ్చు కదా అంట. భరత్ భాయ్, మేడిగడ్డ రిపేర్ అనేది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తర్వాత ఎక్కడి వరకు పోయింది ఏంది అనేది టెక్నికల్ ఇష్యూస్ అన్నిటిని బట్టి చేస్తారు. జరిగిన అవినీతికి సంబంధించి, ఇర్రెగ్యులారిటీస్ కి సంబంధించి కమిషన్ వేసినాం. అలాంటప్పుడు అక్కడ తప్పు జరిగినప్పుడు బాధ్యుల పట్ల శిక్ష ఉండాలనా వద్దా అనేదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నది. ఆ విషయంలో ప్రకాష్ గారి యొక్క ఆలోచన ఏముందో వాళ్ళని చెప్పమనండి. కానీ అక్కడ కుంగుతుంది కానీ మీరు పట్టించుకోకూరి, తప్పు జరుగుతుంది కాబట్టి జరుగుతుంది, జరిగితే ఏంది, జరిగితే మీరు రిపేర్ చేయించి వాడండి అని చెప్తున్నారు వాళ్ళు. వాడతాం, వాడేది ఎప్పుడు అనేది కూడా 2 సంవత్సరాలు అయిపోయింది కదా, 2 సంవత్సరాలు ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నా చేతులు ఉందా, నేను చేసేది అది ఉంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉంది అంటున్నా. ఇప్పుడు మొన్న రిపోర్ట్ ఇచ్చేశారు కదా, రిపోర్ట్ ఇచ్చినాక దాన్ని మొన్ననే ప్రెస్ మీట్ పెట్టిండ్రు. దానికి సంబంధించి 7 పిల్లర్ల వరకు కుంగుబాటు ఉన్నది కాబట్టి దాన్ని రిడ్రెసల్ కొరకు అది ప్లాన్ ఉన్నది. అది పక్కన పెట్టి ఇప్పుడు అది మనం చేద్దాం కానీ ఇప్పుడు ఈడ తప్పు జరిగింది దాన్ని వదిలేద్దామా? ఎవరు వదిలేయమంటాను? అది మాత్రమే ఒక క్వశ్చన్. తప్పు ఇప్పుడు అక్కడ చేసిన ఇంజనీర్ల డైరెక్ట్ గా ముఖ్యమంత్రికే వస్తుందా? నేనేమంటున్నా, అది కమిషన్ కెన్ డిసైడ్ కదా, రికమెండేషన్స్ లో ఏమొస్తుందో చూద్దాం. అంటే కమిషన్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఏదైనా రోడ్ బ్రిడ్జ్ కూలింది అనుకోండి, ఎస్ ముఖ్యమంత్రి మోరల్ రెస్పాన్సిబిలిటీ, బట్ ప్రైమరీగా అక్కడ కట్టిన ఇంజనీర్ల ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ కదా. ఇప్పుడు ఆడ ఇప్పుడు మనం అది బయట చెప్పొద్దు, బయట అనొద్దు, గానీ ఏఈ నుంచి ఈఎన్సీ వరకు ఏమి ఇచ్చిండ్రో, వాళ్ళ మధ్యన ఏం చెప్పిండ్రో ఆయనకి వాళ్ళు చెప్తారు కదా. కేసీఆర్ గారిని పిలిచి అడుగుతారు కదా, దీని డిజైన్ లో లోపం ఉంటే డిజైన్ ఇచ్చింది ఎవరైనా అని అడుగుతారు కదా. దానికి పైసలు ఎట్లా ఇచ్చినావని ఈటలను అడగొచ్చు, లేకపోతే నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇదంతా జరుగుతుంటే ఏం చేసినావని హరీష్ రావుని అడగొచ్చు. అవన్నీ తేలని కదా, అప్పుడే ఎందుకు ఉలిక్కిపాటు? అంటే మీ ఉద్దేశం రెస్పాన్సిబిలిటీ పొలిటికల్ లీడర్షిప్ దా, ఇంజనీర్ దా? ఒకవేళ ఇప్పుడు పిల్లర్ ఇప్పుడు ఈఎన్సీ ఏం చెప్పిండు, లేకపోతే అక్కడ ఉన్న డిఈలు ఏం చెప్పిండ్రు, ఈ బ్యారేజెస్ కి సంబంధించి ఈఎన్సీ మీద ఏసీబీ రైడ్ అయినట్టుంది. సరే, నేనేమంటున్నా అంటే రికమెండేషన్స్ అనేవి వచ్చినాక కదా, రికమెండేషన్స్ కంటే ముందు వీళ్ళ పర్సువేషన్ అవుతుంది కదా. పర్సువేషన్ లో వాళ్ళు ఏం చేసిండో చెప్తారు కదా. ఒకప్పుడు అయితే నా బ్లడ్ నా మెదడు పెట్టి చేస్తే పిచ్చి కూతలు కూస్తారు, పనికి రానోడు పనికి వచ్చినోడు అంత దేం అవగాహన ఏమనుకుంటారు అని చెప్పి అన్న డైలాగ్ అయితే నాకు గుర్తుంది కేసీఆర్. మరి అంటే మేము ముఖ్యంగా చెప్తున్నా, ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న శ్రవణ్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారి ఇంట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తయారు చేసి ఆ రోజు దిగ్విజయ్ సింగ్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీగా ఉండే ఇదే రాఘనారాయణ రెడ్డి హాల్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినాం. ఈ ప్రాజెక్టు రీడిజైన్ అనేది ఎట్లా నష్టం చేస్తుందో అని కూడా చెప్పినాం. మీరు ఆ రికార్డ్స్ యూట్యూబ్స్ లో ఉంటే చూడండి. మొదట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత దాసు శ్రవణ్ గారు ఆడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. అదంతా మేము ఆడ కూర్చొని తయారు చేసినాం. స్పీచెస్ కూడా ఎట్లాంటి నెగిటివ్ యాటిట్యూడ్ తో ఉండకుండా, ఇగో ఇట్లా ఈ టీఎంసీలు ఇట్లా వస్తాయి, ఇక్కడ నుంచి మీరు చేయడం వల్ల ఇది సమస్య అవుతుంది అని చెప్పి ప్రతి ఒక్కటి చెప్పినది. ఇప్పుడు మేమేమి కొత్తగా చెప్పేది కాదుగా, మీ టీవీలలో కూడా యూట్యూబ్లలో ఉంటది కదా. ఒక్క నిమిషం ఇక్కడ క్వశ్చన్ అంతా ఈ 3 బ్యారేజీలే. ఎల్లంపల్లి నుంచి అయితే మొత్తం రాజశేఖర రెడ్డి ప్లాన్ చేసిందే కదా, కేసీఆర్ దానికి కాంట్రిబ్యూట్ చేశాడు. రాజశేఖర రెడ్డి ప్లాన్ లో మార్పు ఉంది, చేవేళ్ల వరకు చేవేళ్లకున్న సింగూరుపేట మీరు స్టోరేజ్ పెంచాం. అయితే అది నేనేమంటున్నా అంటే ఇక్కడ అందరూ కాంట్రాడిక్ట్ చేసేది తుమ్మిడట్టి ఎందుకు వద్దన్నారు, దానికి ఎందుకు వేశారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అడిషనల్ గా ఇవి అయితే మనకు ఉనికిలోకి వచ్చినాయి. మల్లన్న సాగర్ కూడా 50 టీఎంసీల రిజర్వాయర్ అవసరం లేదన్నారు కాంగ్రెస్. అంటే నేనేమంటున్నా అంటే అది భూకంపాల జోను, 50 టీఎంసీలు అట్లా కట్టొచ్చా, కడితే ఎప్పటికైనా డేంజర్. ఇవి భూకంపాల జోన్లలో 1, 2, 3, 4 ఉంటాయి కదా, అంటే 3rd ప్లేస్ లో ఉంది. ఇది ఫస్ట్ లో లేదు, సెకండ్ లో లేదు. ఈవెన్ మేడిగడ్డ కూడా 3rd ప్లేస్ లోనే ఉంది. అయితే ఇక్కడ 2 ఉంటాయి. ఒక యాక్సిడెంట్ జరుగుతుంది, ఆ పేషెంట్ గిలగిల కొట్టుకుంటా ఉంటాడు. పంచనామా ఎంక్వైరీ వాడు తప్పు చేసిండా లేదా అయ్యేదాకా వాడిని హాస్పిటల్ తీసుకుపోతారా?
తీసుకుపోతారా? అవును. కాబట్టి ముందు దాన్ని రిపేర్ చేయాలి. ఈ సైమల్టేనియస్ గా వారు చెప్పిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకటి చెప్తున్నారు, నేను దాన్ని ఏది నింపకుండానే నీళ్ళు ఇచ్చా కదా అంటున్నారు. అది అంటే కొంచెం రికార్డు స్థాయిలో భరత్ గారు ఒక్క నిమిషం. రైస్ ప్రొడక్షన్ అయింది, సన్న బియ్యం ప్రొడక్షన్ అయింది. నేను ఏమంటున్నా అంటే కేసీఆర్ గారు ఆ ఉన్న 9.5 సంవత్సరాలు మీరే చెప్పారు వర్షాలు బాగుపడ్డాయని. అవును. అయితే వాటిని ఉపయోగించుకోవడానికి ఆయన ఏం చేశాడు, 800 పైన పెద్ద పెద్ద చెక్ డ్యామ్స్ కట్టాడు. ఒక్కొక్కటి 100 కోట్లు 200 కోట్లు నదికి అడ్డంగా. అయితే వీటి వల్ల ఏమైందంటే బాగా గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఆ గ్రౌండ్ వాటర్ ను ఉపయోగించుకోండి. ఎందుకంటే బోర్లు అనేవి 24 లక్షలు అంత ముందు నుంచే ఉన్నాయి కదా తెలంగాణలో, కొత్త కేసీఆర్ వేయలే కదా. అయితే ఆ బోర్లు అన్నిటి ఉపయోగించుకున్నారు. ఎందుకంటే మరి ఎట్లా వచ్చినాయి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే 1 పైసా ఖర్చు పెట్టలే. మరి ఎట్లా వచ్చినాయి? అంటే ఎల్లంపల్లి నుంచే ఎల్లంపల్లి నుంచి ఎన్ని వచ్చినాయి? నింపేశారు. ఎన్ని వచ్చినాయి? ఎల్లంపల్లి నుంచి ఎన్ని వచ్చినాయి? ఈ సంవత్సరం మొన్న సంవత్సరం అయితే 350 టీఎంసీలు పైన నింపలేదు కదా, అవి పోయినాయి కదా, వరదలో వెళ్ళిపోయినాయి కదా. కొంత దాదాపు అన్ని నింపిన. ఎల్లంపల్లి నుంచి ఎప్పటికి కూడా మనకు రానప్పుడే కదా లిఫ్ట్ చేసుకునేది. కొంత రంగనాయక సాగర్ వీటిలో కూడా నింపినట్టున్నారు. అంటే కేసీఆర్ దిగిపోయే ముందు కొన్ని నింపాడు, ఆ నింపినవి వాడుకున్నారు. మళ్ళీ కొత్తగా వచ్చిన ఏదైతే ఎల్లంపల్లి ఫ్లో వచ్చిందో మళ్ళీ కొంత నింపుకున్నారు. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది లెక్కలేస్తారు. ఒక పంటకు 3 నెలలు అంటే లేదు 4 నెలలు 120 రోజులు 24 గంటలు కరెంటు ఇట్లా లెక్కేస్తారు. కాళేశ్వరం అట్లా కాదు, స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ అది. ఎల్లంపల్లి నుంచి వరద వచ్చినప్పుడు అవసరం లేదు, కాళేశ్వరం పంపులు ఆన్ చేయరు. కాబట్టి ఆ లెక్క ఎట్లా వస్తుంది? తర్వాత ఇక్కడ నుంచి లెక్క వస్తుంది, ఇక్కడ నుంచి ఎల్లంపల్లి నుంచి లెక్క పెడతారు. అట్లాంటి ఇప్పుడు మొన్న మిడ్ బానర్ ఎల్ఎండి కూడా స్వతహాగానే నిండినాయి. అయ్యో ఒకటి భరత్ భాయ్, సహజ గోదావరి ఈసారి కంటిన్యూస్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ లో కూడా తన స్థాయికి మించిన వరద వచ్చింది. ఈసారి ఒక్కసారి కాదు, 7 సంవత్సరాలు ఇదే జరుగుతుంది, కంటిన్యూస్ గా వచ్చింది. వారి అంచనా ఏంది, ఎవ్రీ 4 years కు స్కేర్స్ వస్తుంది, అది కూడా 2-3 years ఉంటది అనేది వారి అంచనా. అది తప్పైంది. ఇవాళ మీరు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదటి 2 సంవత్సరాలు విపరీతమైన డ్రాట్ 2014-15. అఫ్ కోర్స్ క్లౌడ్ బరెస్ట్ అయింది అన్నప్పుడు కూడా, క్లౌడ్ బరెస్ట్ కాదు, అన్నిటికంటే ముఖ్యంగా గోదావరి ఎవ్రీ 4 years కి స్కేర్స్ వస్తుంది అనేది ఆయన అంచనా. కానీ అన్ని సందర్భాల్లో అది కాదు. ఆయన ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అయినాయి. మీరు చూడండి, ఎత్తిపోతలకు సంబంధించి గత 3 సంవత్సరాల్లో ఎత్తిపోసిన నీటి టీఎంసీల అది చెప్పమనండి లేదు. ఉత్తగా మనము దాని నుంచి ఆ బ్యారేజ్లను గోదావరి నుంచి వచ్చినది ఇంకా వరదను అడ్డుకోవడం వల్ల కూడా ములుగు నియోజకవర్గంలో కోత ఎప్పటి లేని కోత పడ్డది ఒకటేసారి దాని నుంచి మనం వరద వదలడం వల్ల. అది వైట్ ఎలిఫెంట్ అని ఎందుకన్నామంటే దానివల్ల ప్రయోజనం లేకపోగా అది అడ్డంకిగా మారిన పరిస్థితి ఉన్నది. ప్రాణహిత నుంచి నీళ్లు ఫ్లంటీగా వస్తాయి, అక్కడ అభయారణ్యం నుంచో దండకార్యం నుంచో వస్తాయి, వాటిని మనం ఎత్తిపోసుకోవచ్చు అనే ఉద్దేశంతో వారు పెట్టినప్పటికి కూడా గోదావరి నిండడం వల్ల ఎల్లంపల్లి నుంచే మనం డైవర్ట్ చేసినాం. ఇక్కడ వేరే ఇతర అంశాలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు చర్చ పెట్టట్లేదు. మలన సాగర్ 50 టీఎంసీలు కట్టడం అవునా కాదా, కడితే మంచిదా చెడా, ల్యాండ్ ఎక్విజిషన్ లో ఏం నష్టాలు జరిగినాయి, లేకపోతే కొండపోచమ్మకు సంబంధించి 2 టీఎంసీలు 15 టీఎంసీలు చేసి 2 టీఎంసీలు నింపుతున్నారు, ఆ 2 టీఎంసీల్లో 1/2 టీఎంసీ కేసీఆర్కే పోతుంది. ఇది కాదు చర్చ. ఈ 3 బ్యారేజీల్లో 2 వినియోగంలో లేకపోవడానికి, ఇంత తొందరలో లేకపోవడానికి ఎందుకు కారణమైంది, వాటికి అంత పెద్ద ఎత్తున మనం కాస్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. మనం దాదాపు నేను అనుకుంటున్నా ఒక 6 నుంచి 8 వేల ఎకరాలు వృధాగా ఎక్విజిషన్ కూడా చేసినాం. అడవిని నరికి మళ్ళీ టన్నెల్స్ వేసి, టన్నెల్స్ లో కూడా జనం చచ్చిపోయినప్పుడు 6-7 ఇలాంటి త్యాగాలు చేస్తే దాంతో ఉపయోగం లేనప్పుడు ఎందుకు కట్టినట్టు, అది ఇప్పుడు మనం అడిగే ప్రశ్నలు. ఇది అదే ప్రశ్నలు కమిషన్ ముందు ఉంచి ఉంటారు. దీన్ని ఎందుకు కట్టినామని పాలకుని అడగడం తప్పంటే ఇక మరి మేము కూడా ఇప్పుడు మీరు రేజ్ చేసిన అన్ని బాగానే ఉన్నాయి, కానీ తుమ్మిడేటితో 38 లక్షల ఎకరాలకు నీళ్ళేగలుగుతామా వర్షాలు పడినప్పుడు? వర్షాలు పడిన సమయంలో నేనేమంటున్నా, తుమ్మిడిహెట్టి నుంచి 12 లక్షల ఎకరాలు రాని 15 లక్షల ఎకరాలు రాని, అది నేచురల్ ఫ్లో కాదు, లిఫ్ట్ కాదు. ఒకటే మధ్యన ఒక్కటే లిఫ్ట్ కు మనం అనుకున్నది 148 లో లెవెల్ 2 టీఎంసీ ఇంటేక్ వెల్స్ మాత్రమే, బావులు మాత్రమే మనం ఆ రోజు డిజైన్ చేసింది. దాన్ని మహాసాగరాలు చేసిండ్రు. మలన సాగర్ 50 టీఎంసీలో 30 టీఎంసీలు మీకు వినియోగంలోనే ఉండదా? 20 టీఎంసీలు వాడుకోవడానికి భూమి మీద భూకంపం తెచ్చడానికి ప్రపంచంలో లేదు. అంతెంత ఎత్తు మీద మరి కట్టే మలన సాగర్ ని ఇప్పుడు గ్రావిటీతో సింగూర్కి ఇవ్వాలని
మళ్ళీ లిఫ్ట్ లో నేనేమంటున్నా అంటే ఇంత పెద్ద ఎత్తున చేసింది. ఇప్పుడు నేను కొన్ని దాంట్లో ప్రోస్ లేవని నేను అనను. ఉత్త పుణ్యానికి ఏదో ఇదంతా ఏదో తూచనడానికి లేదు. గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అన్న దాంట్లో మీరు అన్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, మిగతా కొన్ని అంశాల్లో పాజిటివ్స్ ఉన్నాయి. కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రతిపాదిత ప్రాజెక్టుతో నష్టం వచ్చే దిశగా చేయడమే కాకుండా ఇలా ఒక చిన్న తప్పు జరిగితేనే ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నప్పుడు ఇంత పెద్ద నష్టం జరిగితే కూడా మీరు ప్రశ్నించొద్దు అనేది ఇది ప్రజాస్వామ్య సూత్రానికి విరుద్ధం. కాబట్టి వాళ్ళు ఏదో కమిషన్ వేసిన దాన్ని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వనియండి. ఇప్పటికిప్పటికే అయిపోయేది ఏం లేదు, ఆదుకు తప్పడాల్సిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి ప్రతిసారి ఇట్లనే చేస్తే పాలకులు ఏదైనా సరే మిమ్మల్ని కేసీఆర్ అటెండ్ అయ్యి వివరణ ఇస్తే మీరు సాటిస్ఫైడా? అది కమిషన్ తెలుస్తుంది కదా బ్రదర్. నేనేమంటున్నా భరత్ భాయ్, అసలు కమిషన్ వేసడే తప్పు అంటున్నారు వాళ్ళు కొంతమంది. ఎట్లా కమిషన్ వేస్తారండి? పవర్ కమిషన్ కొరకు వేసింది ఏమైంది? ఒక లెటర్ రాస్తే అయిపోయిందట. ఇవాళ స్టేట్మెంట్ కూడా ఇది కాంగ్రెస్ కమిషన్ కవిత మీ వాళ్ళు కాదులేదు, ఇప్పుడు కాదు బీఆర్ఎస్ వాళ్ళు, మీ వాళ్ళు కాదు బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే కాంగ్రెస్ కమిషన్ ఇది కరెక్ట్ కాదు, ఇట్లా వేధింపులు ఇవని చెప్పి అన్నారు. దేని గురించి? కాంగ్రెస్ చేసిన ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ కమిషన్ అననియండి, నష్టమే ఉన్నది. కానీ తప్పు అయితే జరిగింది కదా. తప్పు జరిగిన దగ్గర మేము కాంగ్రెస్ వాళ్ళం ప్రజల పక్షాన్నే ఉన్నాం కదా. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి కదా. అంటే స్టేట్మెంట్ ఇచ్చారు ప్రకాష్ గారు, కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట, ఏ నేరం చేశారని కేసీఆర్ ను వేధిస్తున్నారు. ప్రకాష్ గారు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి గారు, ప్రకాష్ గారు కూడా అనొచ్చు. ప్రకాష్ గారు కూడా స్వేచ్ఛ ఉంది. కేసీఆర్ గారి ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రతోనే నోటీసులు ఎమ్మెల్సీ కలుపుకుంటారు. ఎవరు ప్రతిష్ట ఎవరు ఉత్త పుణ్యానికి తీయరు. అవగాహన లేని వాళ్ళు ఏదైనా మాట్లాడతారు భరత్. కమిషన్ అనేది ఎవరు రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రమాదం జరిగింది. వారు అన్నట్టు తెలిసి తప్పు జరిగిందా, తెలియక తప్పు జరిగిందా? ఇప్పుడు తప్పు జరిగింది అనుకుందాం కాసేపటి కోసం, అది తెలిసి తప్పు చేశారు ఇంజనీర్లు, లేకుంటే బ్యారేజీలు కట్టిన అనుభవం తెలంగాణకు లేదు. దిస్ ద ఫస్ట్ బ్యారేజ్, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో బ్యారేజీలు లేవు. డ్యాములు కట్టారు, బ్యారేజీలు కట్టలేదు. కాంగ్రెస్ 500 కిలోమీటర్ల గోదావరిని చూస్తూ వదిలేసింది ధవళేశ్వరానికి. ఒక్కనాడు కూడా ఒక బ్యారేజ్ కట్టలేదు. బ్యారేజ్ కట్టినప్పుడు బ్యారేజ్ కట్టిన ఇంకోటి కూడా కాసేపు మీరు నవ్వుకోండి, పుష్కరాలు జరుగుతున్నాయి కదా దయాకర్, ఏ నదికి? సరస్వతి, గోదావరికే కదా. సరస్వతికి. అవును, ఎక్కడ ఉంది సరస్వతి? అంతర్వాహిని అన్నప్పుడు ఇసుకని తీసుకుపోవచ్చు కదా. అంతర్వాహిని అన్నప్పుడు ఈ పియర్స్ కింద ఇసుకని తీసుకుపోవచ్చు కదా. మీరు నవ్వుకుంటారా లేకపోతే దాన్ని సీరియస్ గా తీసుకుంటారా? ఇంజనీర్ దీన్ని ఏమన్నా నిజమే కదా అని అనుకుంటారా? పంచాయతీ ఎందుకు వచ్చింది? అంతర్వాహిని అంటే అంతర్వాహిని అంటే దేంట్లో ప్రవహిస్తున్నది అంటే పైన పోయేది గోదావరి, గోదావరి కింద పోయేది సరస్వతి. మరి సరస్వతి ఏమన్నా తీసుకుపోయిందేమో. అదే సరస్వతి తీసుకుపోయిందా లేకపోతే గోదావరి తీసుకుపోయిందా, పుష్కరాలు తీసుకుపోయినా తేల్చేవారు గారు. కాసేపు ఉన్న గోస్ట్ ఎవరు? దీన్ని ఏమన్నా ఆలోచించాలి కదా. సరస్వతి నది ఏమన్నా తీసుకుపోయిందా? కానీ అంటే దయాకర్ గారు, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇది ఒక ఎపిసోడ్ అవుతుంది, 1.5 year పైన ఇది ఒక ఎపిసోడ్ లాగా. కాళేశ్వరంలో మరి ఏదో ఒకటి 7 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చారు, ఏదో ఒకటి తేల్చి బాధ్యులైనా ఫిక్స్ చేయండి. మీరు వాళ్ళు ఆరోపణలు చేసుకోవడం తప్ప ఇప్పుడు మీ మీద కూడా విమర్శ ఉంది. మరి నిజంగా తప్పు జరిగితే కనుక శిక్షించండి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ డిలే అయింది, మనం చర్చ పెడుతున్నామా? ఎన్డీఎస్ఏ రిపోర్టు తొందరగా ఏమని చెప్పి మనం కూడా దాన్ని తొందర పెట్టినా అది మీరు ఎవరి టెక్నికల్ టీమును మనం నమ్ముదామా, రాజకీయాలు నమ్ముదామా? ఇది కూడా ఆలోచించుకోవాలి. రెండవది, ఇంజనీర్లు కూడా డివైడ్ అయిపోయినారు కొద్దిమంది. ఇప్పుడు ఇంజనీర్లు అప్పుడు ఆ సమయంలో సమర్థించారు, ఈ సమయంలో వ్యతిరేకిస్తున్నారు. ఏదైనా ఒక్కటి వాస్తవం కదా, అది కుంగిపోయింది వాస్తవం. కుంగిపోయిన దాంట్లో కూడా నింపిపోయారంటారు. పుసుక్కున మళ్ళా అది కింద పోయింది అనుకోండి లోతట్టు ప్రాంతాలకు, ఎవరు భరించాలి దాన్ని? కాంగ్రెస్ కళ్ళు లేవా? కేసీఆర్ అనుకుంటా లోక్సభ సమయంలో అన్నాడు, పర్రె వాస్తే గదినికే గంత చేస్తారా? పర్రెలు వాసిన దాన్ని 7 పిల్లలు కుంగిందని ఎన్డీఎస్ ఎట్లు ఇచ్చింది. అందుకనే ఆ పర్రెలు వాసిన అన్నట్టే ఆయన డిజైన్ చేసుడు తప్పు అయిపోయింది అసలు వాస్తవానికి. వాళ్ళ చేతులు పెడితే వాళ్ళే కట్టిద్దరు ప్రాజెక్టులు, గవర్నమెంట్ ఇంజనీర్లు కట్టలేదు. ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు, మిడ్ మానేరు సమయంలో మీరు కట్టిన మిడ్ మానేరు, రాజశేఖర రెడ్డి ఆయనలో కట్టిన మిడ్ మానేరు కూడా దెబ్బతిన్నది కదా. అప్పుడు మేము చేయలేదా రిపేరు? మంచి పేరు వస్తుందా? మేము రిపేర్ చేయలేదా? దెబ్బతింటే మంచిగా దెబ్బతిన్నది నాయన మీది అని చెప్పేసి జనం మెచ్చుకుంటారు. మేము రిపేర్ చేయలేదా అని చెప్పి ఆయన చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ రిలేటెడ్ వాళ్ళే కట్టారు అది, అయినా సరే మేము ఏమన్నా చేశామా? మేము దాన్ని రిపేర్ చేయించి వాడాం కదా అంటారు.
ఇప్పుడు మిడ్ మానేరు గాని లేకపోతే లోయర్ మానేరు గాని లేకపోతే అప్పర్ మానేరు గాని కాళేశ్వరం గాని ఎంత కాస్ట్, ఎంత వాటికెంత వీటికెంత ఒకసారి కంపేర్ చేయండి. అసలు ఫస్ట్ దీంట్లో లిఫ్ట్లకు సంబంధించిన మోటార్ల కాస్ట్ ఎస్కలేషన్ కూడా ఉన్నది. ఇవన్నీ రాజశేఖర రెడ్డి కదా పెట్టింది. మళ్ళీ 5 రూపాయలకు పెట్టి కొని ఇది ఇప్పుడు ఇది ఉన్నది చూడు. ఒక్క నిమిషం, మీరు చెప్పిన పాయింట్ నేను చెప్తా. ఇలా 90% రాజశేఖర రెడ్డి పెట్టిన కాస్ట్ ఓన్లీ 3 బ్యారేజీలకు తప్పితే. 3 బ్యారేజీలకు అయింది 12,000 కోట్లు. ఈ 12,000 కోట్లు తప్పితే 93,000 crores లా మిగతాది 81,000 కోట్లు రాజశేఖర రెడ్డి పెట్టిన డిజైన్. స్టోరేజ్ అదే డిజైన్ చేసింది ఆయనే కదా, కేసీఆర్ ఇంత చేయలేదే. 5 టీఎంసీలు లాస్ట్ నన్ను చెప్పని కొంచెం. కానీ మంచిదే కదా దయాకర్ గారు స్టోరేజ్ పెట్టడం. సిడబ్ల్యూసీ ఏమన్నదా స్టోరేజ్ పెట్టడం మంచిదే కదా. ఎక్కువ స్టోరేజ్ పెడితే రిజర్వాయర్ ఎక్కువ స్టోరేజ్ వల్ల డెడ్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది భరత్ భాయ్. ఎట్లా వాడుకుంటావు? టీఎంసీలు చెరువులో ఉంటే 20 టీఎంసీలు ఎత్తిపోయడానికి 30 టీఎంసీలకు భూమి మీద నువ్వు భూకంపం వచ్చే అంతటి మల్లన సాగర్ కడతావా? ఒక్క నిమిషం, ఎవరు దీన్ని మన్మోహన్ సింగ్ గవర్నమెంటే మీకు స్టోరేజ్ సరిపోవు. 160 టీఎంసీలను 90 రోజుల్లో లిఫ్ట్ చేసుకోవాలి. వర్షాకాలము ఉన్న చెరువులు అన్నిట్లో నీళ్లు ఉంటాయి, మీరు ఎక్కడ దాచుకుంటారని చెప్పి అబ్జెక్షన్ చెప్పింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్. దానికే కదా వీళ్ళు స్టోరేజెస్ పెంచుకోవాలని చెప్పి డిసైడ్ అయింది. అప్పుడు నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కూడా స్టోరేజెస్ ఖచ్చితంగా పెంచుకోవాలి. ఎందుకంటే తుమ్మిడాటి దగ్గర నుంచి లిఫ్ట్ చేయాలన్నా కూడా స్టోరేజ్ పెంచాలి. అంటే మనం ఆ సమయంలో ప్రకాష్ గారు మీకు తెలియంది కాదు, మర్రి శశిధర్ రెడ్డి గారు రాజస్థాన్ లో లిఫ్ట్ మోడల్ తీసుకొచ్చి ఇక్కడ డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చిండు. మనకు 2-3 టీఎంసీలతోని అవసరమైతే దానికి తూము పెట్టుకొని కూడా అక్కడ మనం ఆ ఏరియాకు సంబంధించిన వాటికి కూడా ఇవ్వచ్చు అని. 50 టీఎంసీలు ఇప్పటివరకు మనం కట్టలేదు కూడా. ఇప్పటివరకు మల్లన సాగర్ కంప్లీట్ కూడా కాలేదు, అది వేరు విషయం. ఇంకా మధ్యన మల్లంపేటన అదేదో మన ఆ ఊరు వేములవాడ మన సిరిసిల్ల మధ్యన ఉన్నది, అది ఇంకా కంప్లీట్ కూడా కాలేదు. మొన్ననే నేను అటు కొండగట్టు పోయేటప్పుడు చూసుకుంటూ వచ్చిన. ఎన్ని ప్యాకేజీలు కాలేదు, అది పక్కన పెట్టే. ఇవాళ నేను అంటున్నా, జరిగిన దానికి సంబంధించిన అంశంలో ఇది గనక మేలు జరిగితే ఎవ్వరు కూడా కిక్కు మనకుండా కేసీఆర్ ని జీవితకాలం తలుచుకుంటోళ్ళు. ఇప్పుడు అది జరుగుతుందా? 3 years ఆగరాదు. 3 years ఆగితే ఏమైతుంది? మీరే కడతారు కదా. మీరు చెప్పుకునేది ఎందుకు? నేను ఏమంటున్నా 3 years తుమ్మిడేటి కడతారు కావచ్చు, నమ్ముదాం కాసేపు. నేను ఇటుకాయనే ఇప్పుడు ఒక సవాల్ విసురుతున్నారు. 9 గట్ట కడితే నేను దేశం వదిలి వెళ్ళిపోతాది కంప్లీట్ అయితే. ఆయన ఇన్నే ఉండాలి, తెలంగాణ కొరకే ఉండాలి. ప్రకాశ్ నీటి పోవద్దు, ఉండు ఇన్నే ఉండు. కానీ నేను చెప్తా, ఛాలెంజ్ విసిరారు, చూద్దాం. 9 కనుక కడితేనా కంప్లీట్ అవుతేనా మీరు అన్నది? ఎట్లయినా పర్లేదు భరత్ భాయ్. 3 బ్యారేజెస్ మనం కరీంనగర్ కు, వరంగల్ కు, ఇటువైపు ఆదిలాబాద్ కూడా వాటిని వినియోగించవచ్చు. వాటిని వృధా చెయ్యం. 9 కడతామా లేకపోతే ప్రత్యామ్నాయ ప్రతిపాదిత ఎట్లా ఉంటది? ఎల్లంపల్లి అనేది ఇరుసు. ఎల్లంపల్లిలో నీళ్లు స్టోరేజ్ చేసుకొని మనం అనుకున్న దాన్ని అన్నిటికీ పంపించు. కానీ జరిగిన అవినీతికి సంబంధించి మాత్రం సర్వత్రా కూడా అవినీతి భూమి పుట్టిన పంచి ఉన్నది. ఇక దాన్ని వద్దంటే వదిలేద్దామే మరి. అవినీతి దయాకర్ గారు ఇప్పుడు కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు